చాలా కాలం క్రిందటి మాట. శ్రీకృష్ణుడు మధురను విడిచి ద్వారకను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్నాడు. అతనికి 8 మంది భార్యలు. ఒకసారి అతని భార్య అయిన సత్యభామకు తన అందంపై ఎంతో గర్వం కలుగుతుంది. నేను ఎంత అందంగా ఉన్నాను, ఈ విశ్వంలోనే అత్యంత సౌందర్యవతిగా బ్రహ్మ నన్నే పుట్టించినట్లున్నాడు అనుకుంటుంది. మరోపక్క శ్రీకృష్ణుడి ముఖ్య ఆయుధమైన సుదర్శన చక్రానికి కూడా తను పెద్ద పెద్ద యోధులను కూడా ఓడించినందుకు తనకు తాను గొప్పగా అనుకుంటూ ఉంటాడు. తన శక్తిపై అతనికి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. నా వంటి ఘాతకాస్త్రం ఈ విశ్వంలో మరొకటి లేదు. భగవంతుడు ఎవర్ని సంహరించి రమ్మంటే వారిని ఖచ్చితంగా సంహరించే వెనక్కు తిరిగి వస్తాను. వజ్రాయుధాన్ని కూడా నేను ఓడించాను. నా సహాయంతోనే శ్రీకృష్ణుడు అన్ని యుద్ధాల్లోనూ గెలుస్తున్నారు అని గర్వంగా అనుకుంటూ ఉంటాడు. మరోపక్క శ్రీకృష్ణుడి వాహనమైన గరుత్మంతుడికి కూడా తన వేగంగా ఎగరగల శక్తిని చూసి గర్వంగా అనిపిస్తుంది. నేను ఆకాశానికే రాజుని. నాకన్నా వేగవంతమైన వారు మరెవ్వరూ లేరు. నాపైన సవారీ చేసే శ్రీకృష్ణుడు ఎన్నో యుద్ధాల్లో గెలిచారు. నేను చిటికలో ఆయనను ఎక్కడికి కావాలంటే అక్కడకు తీసుకువెళ్లగలను. ఒకరోజు శ్రీకృష్ణుడు తన రాజ్యసభలో సింహాసనంపై సత్యభామతో సహా విరాజితుడై ఉంటాడు. గరుత్మంతుడు, సుదర్శన చక్రం కూడా అక్కడే ఉంటారు. అప్పుడు సత్యభామ శ్రీకృష్ణునితో వ్యంగ్యపూర్వకంగా, హే కృష్ణ, మీరు త్రేతాయుగంలో రామునిగా జన్మించి సీతను వివాహం చేసుకున్నారు. నాకు ఒక విషయం చెప్పండి, సీత నాకన్నా అందంగా ఉంటుందా? శ్రీకృష్ణుడు సత్యభామకు సమాధానం చెప్పేలోగానే గరుత్మంతుడు, హే కృష్ణ, మీరు ప్రతి యుగంలోనూ ఒక అవతారమెత్తారు. నేను వాయువు కన్నా వేగంగా అటూ ఇటూ ఎగిరి మీకు సేవ చేసుకుంటున్నాను. నాకు ఒక విషయం చెప్పండి, నాకన్నా వేగంగా ఎగరగల ప్రాణి ఈ జగత్తులో మరొకటి ఉందా? గరుత్మంతుడి మాటలు విన్న సుదర్శన చక్రం కూడా ఇంక ఆగలేక, హే భగవాన్, మీరు ఈ విశ్వంలో సమస్త అస్త్రశస్త్రాలను కలిగి ఉన్నారు. మీరు ఎవర్ని సంహరించమంటే వారిని సంహరించి తిరిగి మీ వద్దకు వస్తున్నాను. ఈ ప్రపంచంలో నన్ను నిష్ఫలం చేయగలిగే ఆయుధం వేరే ఏదైనా ఉందా? శ్రీకృష్ణుడికి సత్యభామ తన అందంపై, గరుత్మంతుడు తన వేగంపై, సుదర్శన చక్రం తన శక్తిపై గర్విస్తున్నారని అర్థమవుతుంది. వీరందరి గర్వం అణిగేలా ఏదో ఒకటి చేయాలని శ్రీకృష్ణుడు అనుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గరుత్మంతుడితో, గరుత్మంత, హనుమంతుడు ఇక్కడ నుంచి కొన్ని యోజనాల దూరంలో గంధమాధవ పర్వతంపైన తపస్సు చేసుకుంటున్నాడు. నువ్వు అతని వద్దకు వెళ్ళి శ్రీరాముడు సీతతో సహా ద్వారకలో అతని కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పు. గరుత్మంతుడు ఎగురుకుంటూ హనుమంతుని తీసుకురావడానికి గంధమాధవ పర్వతం వైపు వెళతాడు. కృష్ణుడు సత్యభామతో, నువ్వు సీతలాగా అలంకరించుకొని సింహాసనంపై నా పక్కన కూర్చో అంటాడు. తర్వాత శ్రీకృష్ణుడు సుదర్శనుడితో, సుదర్శన్, నువ్వు ఈ మహలు యొక్క ముఖ్య ద్వారం వద్ద కాపలాగా ఉండు. నా అనుమతి లేకుండా ఎవ్వరూ ఈ మహలులోకి ప్రవేశించకుండా చూడు అంటాడు. శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు సుదర్శనుడు మహల్ యొక్క ముఖ్యద్వారం వద్ద కాపలా కాయడానికి వెళతాడు. తర్వాత శ్రీకృష్ణుడు శ్రీరాముని రూపం ధరిస్తాడు. సింహాసనంపై సత్యభామ పక్కనే కూర్చుంటాడు. గరుత్మంతుడు హనుమంతుని వద్దకు చేరుకొని, అయ్యా హనుమా, శ్రీరాముడు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు ఆయనను కలిసేందుకు వెంటనే ద్వారకకు రావలసింది. నేను కూడా ద్వారకనే వెళ్తున్నాను. నా పైన కూర్చోండి. మిమ్మల్ని చిటికలో శ్రీరాముని వద్దకు తీసుకువెళతాను అంటాడు. దానికి హనుమ, నా ప్రభువైన శ్రీరాముని సందేశాన్ని నాకు చేర్చినందుకు ధన్యవాదాలు. మీరు వెళ్ళండి, నేను స్వయంగా వస్తాను. హనుమంతుడు నాతో వస్తే గనక త్వరగా తీసుకెళ్లగలను. పోనీలే, నాకేం బాధ? సందేశం చేర్చటం నా బాధ్యత. అది నేను నెరవేర్చాను. గరుత్మంతుడు గాలికన్నా వేగంగా ద్వారకకు చేరుకుంటాడు. అప్పటికే హనుమంతుడు అక్కడికి చేరుకొని ఉంటాడు. గరుత్మంతుడు ఇది చూసి ఆశ్చర్యపోతాడు. సిగ్గుతో తలదించుకుంటాడు. అప్పుడతనికి అర్థమవుతుంది, ఈ విశ్వంలో అత్యంత వేగంగా ఎగరగల ప్రాణి అతను కాదు అని.
ఇంతలో శ్రీరాముని రూపంలో కూర్చుని శ్రీకృష్ణుడు హనుమంతునితో ఇలా అంటాడు. హే హనుమా, మహల్లోకి వచ్చేటప్పుడు నిన్ను ఎవరూ ఆపలేదా? ప్రభూ, మీరు నన్ను పిలవడం ఇంక ఎవరైనా నన్ను ఆపగలగడమునా? హనుమంతుడు సుదర్శన చక్రాన్ని తన నోటిలోంచి బయటకు తీస్తాడు. నన్ను క్షమించండి ప్రభూ, సుదర్శన చక్రం నన్ను అడ్డగించింది. అందువల్ల అతన్ని నేను నా నోట్లో బంధించి మిమ్మల్ని కలవడానికి వచ్చాను. సుదర్శన చక్రం కూడా సిగ్గుతో తలదించుకుంటాడు. అతనికి కూడా అర్థమవుతుంది ప్రతిసారి తాను తన లక్ష్యాన్ని చేరుకోలేడని, అతన్ని ఓడించగలవారు ఈ భూమిపైనే ఉన్నారు అని. గరుత్మంతుడు ఇంకా సుదర్శన చక్రాల అహంకారం దిగిపోతుంది. వారిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఇంతలో హనుమంతుడు, నేను మిమ్మల్ని గుర్తించాను ప్రభూ, మీరు నా శ్రీరాముడే. ఈ యుగంలో మీరు శ్రీకృష్ణుడిగా జన్మించారు. క్షమించండి ప్రభూ, త్రేతాయుగంలో మాత సీత మీ పక్కన కూర్చునేవారు. కాని ఈ జన్మలో ఎవరో దాసిని మీ పక్కన కూర్చోబెట్టుకొని ఇంత గౌరవం ఇస్తున్నారు అంటాడు. ఇది విన్న శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడకుండా సత్యభామ వైపు చూస్తాడు. సత్యభామ ఎంతో సిగ్గుపడుతుంది. సీతామాత ఎంత అందమైనదో అర్థమై ఆమె అహంకారం తొలగిపోతుంది. ఈ విధంగా భగవంతుడు తన భక్తుల యొక్క అహంకారాన్ని హనుమంతుడిని పిలిచి తొలగిస్తాడు. గోవిందపూర్ అనే ఊళ్ళో మాధవ్ అనే ఒక గొల్లవాడు ఉండేవాడు. అతని భార్య పేరు నిర్మల. అతనికి నైనా అనే ఒక కూతురు కూడా ఉండేది. మాధవ్ దగ్గర బోలెడన్ని ఆవులుండేవి. వాటి పాలమ్మి అతను కుటుంబ పోషణ చేసేవాడు. నిర్మల పరమ పిసినారి. ఒకసారి నిర్మల బోలెడంత వెన్న పోగేసి కూతుర్ని పిలుస్తుంది. నైనా, నేను ఈ కుండల్లో వెన్న నింపి పెట్టాను. నాన్న ఏ ఇళ్లలో పాలు పోస్తారో వాళ్ళిళ్లకు వెళ్ళి ఈ వెన్నను అమ్మేసిరా. వెన్న డబ్బులు తీసుకోవడం మర్చిపోకు. ఎవరికి ఊరికే ఇవ్వకు అంటుంది. నైనా ఆ కుండల్ని నెత్తిమీద పెట్టుకొని ఊర్లోకి వెళ్తుంది. అందరిళ్ళకి వెళ్ళి వెన్నమ్మా వెన్న, తాజా వెన్న, రుచికరమైన వెన్న, వెన్న తీసుకోండి అని పిలుపునిస్తుంది. అమ్మాయి, వెన్న ఖరీదెంత? 100 రూపాయలకి కిలో అమ్మా అంటుంది నైనా. తాజాగా ఉన్నాదా? తాజాగా ఉన్నాదమ్మా. సరే, 1 కిలో ఇవ్వు. ఊళ్ళో వాళ్ళందరికీ ఆ వెన్న ఎంతగానో నచ్చుతుంది. సాయంత్రం అయ్యేలోగా వెన్న మొత్తం అమ్ముడైపోతుంది. వెన్నమ్మగా వచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చి నైనా వాళ్ళమ్మకిస్తుంది. నిర్మల ఎంతో సంతోషిస్తుంది. అరే వా, వెన్నంతా అమ్ముడైపోయిందే. ఇవాళ నుంచి ప్రతిరోజు వెన్న తయారు చేస్తాను. మర్నాడు కూడా నైనాకి వెన్న ఇచ్చి అమ్ముకురమ్మని పంపిస్తుంది. నైనా ఈసారి 2వ దారి గుండా వెళ్తుంది. దారిలో ఆమెకు రాధాకృష్ణుల మందిరం కనిపిస్తుంది. వెన్న ఉన్న కుండని పక్కన పెట్టి ఆమె మందిరంలోకి వెళ్తుంది. అక్కడ పూజారి శ్రీకృష్ణుడి చిన్నప్పటి కథలన్నీ చెప్తూ ఉంటారు. బాలకృష్ణుడికి వెన్నంటే చాలా ఇష్టం. వాళ్ళమ్మ యశోద అతని కోసం రోజూ వెన్న తయారు చేసేది. అయినా కూడా కృష్ణుడు అందరిళ్ళకి వెళ్ళి వెన్న దొంగిలించి తినేవాడు. నైనాకి ఈ కథ ఎంతగానో నచ్చుతుంది. పూజారి గారు, ఇప్పుడు కూడా కృష్ణుడికి వెన్న నైవేద్యంగా పెడతారా అని అడుగుతుంది. అవునమ్మా, కానీ ఈ ఊళ్ళో వాళ్ళు వెన్నని నైవేద్యంగా పెట్టరు. అది విని నైనా వెన్న తీసుకొచ్చి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టమంటుంది. చింతించకండి పూజారి గారు, నేను రోజూ వెన్న తీసుకొస్తాను. ఆ విధంగా ఊళ్ళో వెన్నమ్మడానికి వెళ్తూ వెళ్తూ మొదట గుడికి వెళ్లి వెన్నను నైవేద్యంగా సమర్పించేది నైనా. మిగిలిన వెన్ననే ఊళ్ళో అమ్మి తిరిగి వచ్చేది. అందువల్ల అమ్మడానికి కొంచెం వెన్న మాత్రమే ఉండేది. అందుకని డబ్బులు కూడా తక్కువగా వచ్చేవి. ఒకరోజు నిర్మలకు అనుమానం వస్తుంది. నైనా, ఈ మధ్య నువ్వు తక్కువ డబ్బులు తీసుకొస్తున్నావు, వెన్న మాత్రం పూర్తిగా అమ్ముతున్నావు. డబ్బులు ఎక్కడా ఖర్చు పెట్టడం లేదు కదా అంటుంది. నైనాకి వాళ్ళ అమ్మ గురించి బాగా తెలుసు. అమ్మకి నేను గుళ్ళో వెన్న నైవేద్యంగా ఇస్తున్నానని తెలిస్తే కోప్పడుతుంది అనుకుంటుంది. తర్వాత నన్ను గుడికి కూడా వెళ్ళనివ్వదు. ఏం చెయ్యను నేను? అబద్ధం చెప్పడమే సరైందని అనుకుంటుంది. నన్ను నమ్మమ్మా, నేను 1 రూపాయి కూడా ఖర్చు పెట్టుకోవడం లేదు. ఆవు పాలు అంత చిక్కగా ఉండవు కదా, అందుకే వెన్న కూడా అంత బాగా రాదు. అందుకే ఎక్కువ డబ్బులు రావడం లేదమ్మా. ఆవుకి తిండి బాగా పెట్టమ్మా, అప్పుడే బాగా వెన్నొస్తుంది.
ఒకసారి మాధవ్ జబ్బు పడతాడు. పాలమ్మడానికి వెళ్ళలేకపోతాడు. ఏమండి, మీ కొంట్లో బాగోలేదు కదా, మీరు పాలమ్మడానికి వెళ్ళలేరు, అందుకని నేనే వెళ్దాం అనుకుంటున్నాను. సరే నిర్మల, అలాగే చెయ్యి. నిర్మల క్యాన్లలో పాలు నింపుకొని అమ్మడానికని బయలుదేరుతుంది. నైనా, నాతో పాటురా, నువ్వు వెన్నమ్ము, నేను పాలమ్ముతాను. తల్లి కూతుళ్ళిద్దరూ ఇంటి నుంచి బయలుదేరుతారు. దారిలో గుడి కనిపిస్తుంది. అక్కడ నైనా ఆగిపోతుంది. అరే, ఇక్కడెందుకు ఆగిపోయావు? నాన్నకసలే ఒంట్లో బాగోలేదు, తొందరగా పాలు వెన్న అమ్మి ఇంటికి వెళ్ళిపోవాలి, పదా అంటుంది. నైనా తల్లికి భయపడి వెన్నని నైవేద్యంగా పెట్టకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇద్దరూ త్వరగా పని పూర్తి చేసుకొని ఇంటికి తిరిగొచ్చేస్తారు. కొన్ని రోజుల పాటు ఈ విధంగానే జరుగుతుంది. మాధవ్కి నయం అయిపోతుంది. ఒకరోజు నిర్మల డబ్బులు లెక్క పెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఒక అందమైన అమ్మాయి వస్తుంది. ఎవరమ్మా నువ్వు, ఇక్కడికెందుకు వచ్చావు అంటుంది. నా పేరు రాధ అండి. నా స్నేహితుడు బయట నిల్చున్నాడు, అతని పేరు గోపాల్. మీ అమ్మాయి రోజు మాకు వెన్న తినిపించడానికి వస్తుంది, కానీ కొన్ని రోజుల నుంచి తను రావటం లేదు. ఏమైందండి? నిర్మలకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బయట చూస్తే ఒక అందమైన 10 ఏళ్ల బాలుడు నిలబడి ఉంటాడు. పిల్లలు, నైనా ఇప్పుడు ఇంట్లో లేదు, కానీ మీరెప్పటి నుంచి ఆమె దగ్గర వెన్న తీసుకుంటున్నారు? మేము మందిరంలో ఉంటాము. మీ అమ్మాయి రోజు మాకు వెన్న ఇచ్చి వెళ్తుంది. మీరు వెన్న డబ్బులు ఇచ్చారు కదా? లేదండి, మీ అమ్మాయి ప్రేమగా మాకు వెన్న పెడుతుంది. కొన్ని రోజుల నుంచి తను రావటం లేదు, అందుకే ఏమైందో కనుక్కోవాలని వచ్చాము. నిర్మలాకి అర్థమైపోతుంది నైనా ఎందుకు డబ్బులు తక్కువగా తీసుకొస్తోందో. ఆమెకి బోలెడంత కోపం వస్తుంది. ఇద్దరి మీద అరుస్తూ, మీ ఇద్దరూ నా కూతుర్ని అమాయకురాల్ని చేసి వెన్నని ఫ్రీగా తింటారా? ఇక మీదట అలా జరగదు. గోపాల్ ఇంకా రాధ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. కొంచెంసేపటికి నైనా తిరిగి ఇంటికి వస్తుంది. అప్పటికి నిర్మల కోపంగా కూర్చొనుంటుంది. పిల్లలు వచ్చి వెళ్లిన విషయం నైనాకి చెప్తుంది. నువ్వు నాతో అబద్ధం చెప్పావు కదా, వెన్న తీసుకెళ్లి అందరికీ ఉచితంగా పంచుతున్నావా? లేదమ్మా, నేను కృష్ణుడి గుళ్ళో నైవేద్యంగా మాత్రమే వెన్న ఇచ్చాను. నువ్వెప్పుడూ డబ్బుల గురించే ఆలోచిస్తావు. వాళ్ళు మన ఇంటికి వెన్న కోసం వస్తే తిట్టి పంపించావా? నైనా ఏడుస్తూ తండ్రి దగ్గరికెళ్ళి జరిగిందంతా చెప్తుంది. ఎంత అదృష్టం, భగవంతుడు స్వయంగా మన ఇంటికొచ్చాడా? నువ్వేమో నీ పీనాస్తనంతో వాళ్ళని వెళ్ళగొట్టావా? అప్పుడు మాధవ్, నిర్మల, నైనా వెన్న తీసుకుని గుడికి వెళ్లి కృష్ణుడికి నైవేద్యంగా పెడతారు. కృష్ణుణ్ణి క్షమాపణ అడుగుతారు. భగవంతుడా, నన్ను క్షమించు. నువ్వు మా ఇంటికి వస్తే ఏమేమో మాట్లాడి నిన్ను వెళ్ళగొట్టాను. మమ్మల్ని క్షమించు దేవా, దయచేసి మాకు మీ దర్శనం ఇప్పించండి. హఠాత్తుగా అక్కడ ఒక పెద్ద వెలుగొచ్చి రాధాకృష్ణుల విగ్రహాల ఎదురుగా ఆ ఇద్దరు చిన్నపిల్లలు కనిపిస్తారు. అప్పటినుంచి నిర్మల వెన్న అమ్మడం మానేస్తుంది. వెన్నని నైవేద్యంగా పెట్టి మిగిలిన దాన్ని అక్కడ అందరికీ ప్రసాదంగా పంచిపెడుతుంటుంది. నిర్మల స్వభావం కూడా మారిపోతుంది. పీనాస్తనం మానేసి అవసరంలో ఉన్నవారికి సహాయం చేస్తూ ఉంటుంది.